హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై లాంగ్ వీడియో. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా దేని బిడ్డలారా? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై లాంగ్ వీడియో. ప్రతిరోజు మీకు దేవుని వాక్యం చెప్పాలని ఆతృత కలుగుతుంది నాకు. ఈ దినము దేవుని వాగ్దానము మనకి ఏమిచ్చారు దేవుడు తెలుసుకుందామా? ప్రార్థనల వలె పట్టుదల ఉంటే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. మనము దీనివల్ల ప్రార్థన చేయడానికి మనం పట్టుదలతో ఉండాలి. అర్థమైంది అనుకుంటున్నాను నేను మీకు అందరికీ. ప్రార్థన వలనే పట్టుదలతో ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు దేవుడా నాకు ఇది కావాలంటే కావాలి అని మనం పట్టుదలతో కూర్చుంటే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుని వల్ల అసాధ్యం కానిది ఏదీ లేదు. అన్నీ సాధ్యం మన యేసయ్యతో. కాబట్టి మనకు ఏమైనా కావాలంటే కన్నీళ్ళ ప్రార్థన చేయాలి. దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడు తెలుసా. నేను అందుకే మీకు చెప్తున్నాను, ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. సంతోషంలో ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు. అదే దుఃఖంలో ఉన్నప్పుడు యేసయ్యా ఇదేం దుఃఖం తండ్రి నాకు అని ఎంత తొందరగా గుర్తు తెచ్చుకుంటాం మనం, అవునా కాదా? మళ్ళీ ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనము హాస్టల్లో చదువుకుంటున్నాం అనుకోండి. హాస్టల్లో చదువుకుంటున్నప్పుడు మనకన్నా బాగా ప్రాజెక్ట్ చేసేవాళ్ళు ఉంటారు. మనం అనుకుంటాం ఈసారి ఆమె కన్నా చాలా బాగా చేయాలి నేను ప్రాజెక్ట్, నేను తనకన్నా ఎక్కువ మార్కులు కొట్టేయాలి అని మనలో పట్టుదల ఉంటుందా ఉండదా? అందుకే ప్రార్థన వలనే పట్టుదల ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు. ప్రార్థన చేస్తున్నప్పుడు పట్టుదలతో కూర్చోవాలి. నాకు దేవుడా ఇది కావాలంటే కావాలి, నువ్వు నాకు ఖచ్చితంగా ఇవ్వాలి తండ్రి అని మీరు ప్రార్థన చేయాలి. దేవుడు మీ ప్రార్థన ఖచ్చితంగా వింటాడు. ప్రతిరోజు ప్రార్థన చేసుకునేటప్పుడు కన్నీళ్ళ ప్రార్థన చేస్తే తొందరగా వింటాడు తెలుసా దేవుడు దారిలో వాక్యం ఉంటే వాక్యమే దేవుడయ్యాడని చెప్పాడు యేసయ్య. మనం కూడా నమ్మాం కదా. అందుకే చెప్తున్నాను, దేవుడు రెండో రాకడ వచ్చేసరికి మనం దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుని రెండో రాకడ వచ్చేసరికి మనకు వాక్యం చెప్పే ఎవ్వరు ఉండరంట తెలుసా. వాక్యం చెప్పడానికి ఎవ్వరు ఉండరంట. అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఒక చిన్న లైన్ అయినా చిన్న వర్డ్ అయినా మీరు ప్రతిరోజు నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. ప్రతిరోజు మీరు దేవునిలో భయభక్తిలో పెరుగుతున్నారని కూడా అనుకుంటున్నాను. నా చిన్న వాక్యంలో ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించండి. మరియు రేపు ఇంకొక లాంగ్ వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆల్. దేవుని చిత్తం ఉంటే రేపు ఇంకొక లాంగ్ వీడియోతో మీ ముందుకి వస్తాను. ఓకేనా? బాయ్, టేక్ కేర్, సీ యూ ఆల్ లేటర్.